ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు. వాగ్దాన వీడియో చూస్తున్న మీ అందరి జీవితాల్లో ప్రభు ఆశీర్వదించి అన్ని విషయాల్లో తప్పించి నిన్ను బలపరిచి ఆయన శ్రేష్టమైన కృపతో నిన్ను చక్కగా నడిపించునుగాక. ఆమె చదువుకుందాం. ప్రభు నీకు ఇస్తున్న అద్భుతమైన మాట, ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడబోతున్న మాట. కీర్తనలు 100వ అధ్యాయం 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవునికి కలుగును గాక. సంతోషంతో అంటే సంతోషంతో ఏం చేయాలి? ఆయన్ని సేవించాలి. కీర్తనలు పాడి స్తుతించి ఆయన సన్నిధికి ఎలాగ రావాలండి? ఉత్సాహగానము చేయొచ్చు. వస్తున్నారు అలాగా? ఉత్సాహం ఉండదండి కొంతమందికి. వస్తారు కానీ ఉత్సాహము సంతోషము రెండూ ఉంటాం. ఏమంటే మాకు ఏమి ఇచ్చాడు ప్రభు అన్నట్టుగా మాట్లాడతారు. ఒక విషయం చెప్తున్నాను ఈ ఉదయకాలం, నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావంటే ఆయన కృప. నువ్వు ఇంకా బ్రతికి ఉన్నది ఎందుకు? ఆయన స్తుతించడానికే. ఆ ఒక్కటి చాలదా అండి మనకు చేసిన మేలు? ఇది ఒక్కటి చాలు నీ జీవితంలో. నీకు ఏమి ఇవ్వనవసరం లే, కానీ ప్రభువును ఉత్సాహంతో సంతోషంతో గంతులు వేసుకుంటూ ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించినప్పుడు నిన్ను అలా ఉండనివ్వడు. ఆ దరిద్రతలో ఉండవు, ఆ కరువులో ఉండవు, ఆ అప్పుల్లో ఉండవు, ఆ సమస్యలు అనేవి నీకు ఉండవు. ఈ ఉత్సాహం లేదు కాబట్టి, సంతోషంతో నువ్వు ఆయన ఆరాధించలేకపోతున్నావు కాబట్టి నువ్వు అలాగే ఉన్నావు, వృద్ధి పొందలేకపోతున్నావు. ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు శ్రేష్టమైన తన కృపను చూపి నేను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి నువ్వు ఎలా వస్తున్నావు అనేది ప్రభు చూస్తుంటాడు. ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు కదా. నీ ముఖాన్ని చూడగా నీ హృదయాన్ని చూస్తుంది. దేవుని సన్నిధికి నువ్వు ఎలా రావాలంటే, నువ్వు ఉన్న కరువులో సమస్యలు ఎన్నున్నా కూడా నువ్వు ఎలాగ రావాలంటే సంతోషంతో. ఈరోజు నా ప్రభువును కలుసుకునే అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది. ఆయన సన్నిధిలో ఆరాధించే భాగ్యం, విలువైన సమయం నాకు ఇచ్చాడు ప్రభు అని నువ్వు అన్నీ మర్చిపోయి పరవశించి కీర్తనలతో సంతోషంతో పాడి ఆయన్ని కనపరిచినప్పుడు నీ మీద కనికరం చూపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి ఆయన సంతోషించి ఆశీర్వాదములన్నీ నీకే ఇస్తాడు. ఎవరికి? సంతోషంతో ఉత్సాహ గానములతో ప్రభువును సేవించి ఆరాధించి సంతోషపరిచిన వారికండి. ఈరోజు దేవుని మందిరాలకు ఎలా వస్తారంటే ఏదో కోల్పోయినట్టుగా, అన్ని కోల్పోయిన వారిలాగా దిగులుతో చింతతో వచ్చి అలాగే కూర్చున్నాడు. కాబట్టి ఆయన కూడా చూస్తుంటాడు నువ్వు ఎలా వచ్చావన్నది. ఈరోజు నువ్వు ఎలా వచ్చావన్నది ఇంపార్టెంట్. ఈరోజు ప్రభు నిన్ను చూస్తున్నాడు, నీ హృదయాన్ని గమనిస్తున్నాడు, నిన్ను పరిశీలన చేస్తున్నాడు. ఆయన సన్నిధిలో చూడండి, ఎక్కడికైనా మనం వెళ్ళాలంటే, పిక్నిక్ వెళ్ళాలంటే, ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే, ఎక్కడైనా ఫ్రెండ్స్ డిన్నర్కి పిలిస్తే ఎంత ఆనందం కదా, ఎంత సంతోషంగా వెళ్తాం. కానీ ఆ సంతోషం, ఆ ఉత్సాహం ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు లేదనేదే ప్రభు యొక్క చూస్తున్నాను నేను. ఆయన ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ సంతోషం ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి నువ్వు ఎలా రావాలంటే ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఉత్సాహ గానంతో సంతోషంతో నువ్వు సేవించినట్లయితే, ఆరాధించినట్లయితే నీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో హెచ్చించబోతున్నాడు. ఘనత నీకు ఇవ్వబోతున్నాడు. అందరికంటే హెచ్చుగా ఎత్తైన కొండపైకి నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలోకి వచ్చి ఆరాధించావు కాబట్టి, ప్రభువుని సంతోషపరిచావు కాబట్టి ఆశీర్వాదాలన్నీ నీకే. అక్కడగా చూపించాల్సింది సంతోషం దేవుని సన్నిధిలో, అక్కడ కాదు నీ ఉత్సాహం చూపించాల్సింది దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధికి రండి, ఉత్సాహ గానంతో ఆయన స్తుతించండి. ఆయనే దేవుడు కాబట్టి, నిన్ను ఆశీర్వదించేది ఆయనే కాబట్టి, నిన్ను దీవించేది ఆయనే కాబట్టి ఆయన పాదాలు పట్టుకో, ఉత్సాహంగా ఆరాధించు. నీ దిగులు, నీ చింత, నీ భారం అన్నీ తీసివేయబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాట పట్టుకొని ప్రార్థించు, విశ్వసించు, మంచి తీర్మానం తీసుకో. ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మీ అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయన. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు సంతోషంతో నీ సన్నిధికి రావాలి, ఉత్సాహ గానము చేయొచ్చు, నీ సన్నిధిలోకి అడుగు పెట్టాలి. ప్రభు ఏమి ఉన్నా ఏమి లేకున్నా నా ప్రభు నాకు తోడే ఉన్నాడు, నేను ఇంకా బ్రతికి ఉన్నానని కృతజ్ఞతా భావన కలిగి నీ సన్నిధికి రావాలి నాయన. అలా వచ్చిన ప్రతి ఒక్కరిని దీవిస్తానంటున్నావు, హెచ్చిస్తానంటున్నావు, ఘనపరుస్తానంటున్నావు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు అట్టి ఆనందంతో నింపబడాలి, అట్టి శ్రేష్టమైన నీ కృపతో నింపబడాలి నాయన. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలకు అట్టి మనసును కలిగించమని ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డలకు తండ్రి, ప్రతి బిడ్డల కుటుంబాల్లో
మరి ప్రతి సమస్యను తొలగించు, ప్రతి చీకటిని తొలగించు, ప్రతి రోగమును తొలగించు, ప్రతి అంధకారాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. అప్పుల భారాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న పనిలో తోడుగా ఉండండి, వెలుచున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి. అన్ని విషయములలో నీ కృప చూపించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.